వాటి మీద న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. అది మరి మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో ఉందో లేదో కానీ వీళ్ళ మీద మాత్రం ఒక్కొక్క కేసును తీసుకొచ్చి కేసు బై కేస్ విచారణ జరిపితే ఈ 16 మందే దోషులుగా తేల్తారు. 16 మందే దోషులుగా తేల్తారు. మరీ అన్యాయంగా అక్రమ సంబంధాల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి అక్రమ సంబంధం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేసిన ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వీళ్ళందరి కారణంగానే, వీళ్ళ ప్రవర్తన కారణంగా ఈ మంత్రులు, అప్పటి మంత్రులు, అధికారులు వీళ్ళందరూ విత్సల విడిగా అవినీతికి పాల్పడ్డారు. మామూలు సాధారణ పరిస్థితులు కనుక ఉన్నట్టయితే ఆ రోజునే ఇవన్నీ ఎత్తి చూపు ఉండేవాళ్ళు, ఇక్కడ తప్పు జరుగుతున్నది, ఇక్కడ తప్పు జరుగుతున్నది అని. అట్లా ఎవరైనా చెబితే వాళ్ళని తీసుకెళ్లి వీళ్లే కొట్టారు. అందుకని ఈ రోజున జరుగుతున్న అంటే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కానీ, ఆడుదాం ఆంధ్ర వ్యవహారం కానీ, ఈ పార్టీ ఆఫీసుల మీద దాడుల విషయంలో కానీ, ఎందులో అయినా సరే ఈ మొత్తం ఈ వైసీపీ ముఠా అంతా కూడా వీళ్ళు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి మొత్తం ప్రజల ఆస్తులు కొల్లగొట్టారు, వాక్ స్వాతంత్రాన్ని దెబ్బతీశారు, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేశారు. అక్రమాలకి, అన్యాయాలకి వీరందరికీ సహకరించిన అధికారులు ఒకవైపు, వీళ్ళ ఈ మొత్తం కూడా ఒక చైన్ అండి ఇది. అందుకనే ఈ చైన్ ని బ్రేక్ చేయటానికే ఈ 16 మందికి వీళ్ళు పోస్టింగ్లు ఇవ్వలేదు. పోస్టింగ్లు ఇవ్వకపోవటం ఒక్కటే పనిష్మెంట్ కాదు, వీళ్ళు చేసిన నేరాలకి శిక్ష పడాలి. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి, వీళ్ళకి తిరుగులేని అధికారం వీళ్ళ చేతిలో ఉందని వీళ్ళు ప్రవర్తించిన తీరు మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థని స్తంభింపజేసింది. అందుకనే ఈ ఇప్పుడు అగ్రిగోల్డ్ ల్యాండ్ వ్యవహారం తీసుకుందాం అండి. అది సిఐడి వాళ్ళకి వాళ్ళు స్వాధీనం చేసుకున్న ఆస్తి, దాన్ని తారుమారు చేసి సర్వే నెంబర్లు మార్చి ఒక మంత్రి కాజేశాడు అంటే దాని